హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మరి సండే ఎంజాయ్ చేశారా? మాకైతే అసలు ఎండనే లేదు దోస్తులు, చల్లగా ఉంది వాళ్ళంతా. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 39తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 39లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. లైక్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? బావా, అసలు ఈ కాలంలో ఇలా మంట పెట్టుకొని ఎవరైనా కూర్చుంటున్నారా? చాలా మంది కూర్చుంటారు. ఎక్కడ బావా? నాకైతే ఎవరు కనిపించలేదు. పల్లెటూర్లలో ఇలాగే కూర్చుంటారే. చిన్నప్పుడు నాకు గుర్తు, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలాగే కూర్చొని అందరూ ముచ్చట్లాడుకునేవారు. ఇప్పుడు కూడా అలానే చేస్తారా బావా? ఇప్పుడు అంత టైం ఎవరికి ఉండట్లేదు కదా, ఏమో మరి. అప్పుడు రోజుకి 24 గంటలే, ఇప్పుడు కూడా 24 గంటలే కదా బావా. ఎందుకు టైం లేదు? టైం అయితే తగ్గిపోలేదు కదా. టైం అయితే తగ్గలేదు, కానీ డబ్బు సంపాదించడానికి టైం సరిపోవట్లేదు. ఇంకా వేరే వాటిపైన టైం ఎలా కుదురుతుంది? మా ఊళ్ళోనైతే అసలు ఇలా ఎవ్వరూ చేయరు బావా. ఏ అసలు మా ఊరు పల్లెటూరు కాదు, సిటీ కాదు. పల్లెటూరులో ఉన్నామా అంటే అలా ఉండదు, మరి సిటీలో ఉన్నామా అంటే అలా కూడా ఉండదు. పల్లెటూరు కాదు, సిటీ కాదన్నమాట. నాకు ఇలా కూర్చోవడం అంటే చాలా ఇష్టం బావా. అయితే మన ఇంట్లోని బ్యాక్ యార్డ్లో ఇలాంటి అరేంజ్మెంట్ చేసుకుందాం. ఫైర్ వుడ్ తెప్పించి పెడతాను. అయినా ఇప్పుడు అందరూ బ్యాక్ వెళ్తున్నారు, పల్లెటూరు వాతావరణంలానే క్రియేట్ చేసుకుంటున్నారు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. విరాజ్, నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? ఎంత ఇష్టమో మళ్ళీ చూపించమంటావా? అవును విరాజ్, ఆ మౌనిక ఎవరు? చెప్పాను కదా, తను నా కజిన్ సిస్టర్. నిజం చెప్పు విరాజ్, తను నీ చెల్లెలా అంటే నేను అస్సలు నమ్మను. నమ్మవా? ఎందుకు నమ్మవు? నీ చెల్లిలాగా అస్సలు బిహేవ్ చేయట్లేదు తను. ఏదో ఉంది మీ ఇద్దరి మధ్యలో. నువ్వు నిజంగా ఎంత తెలివైన దానివంటే. నిజం చెప్పాను కదూ. చెప్పు విరాజ్, మీరిద్దరు ఎవరు అసలు? మీ ఇద్దరి మధ్యలో అసలు సంబంధం ఏంటి? మేమిద్దరం నిజంగా అన్నా చెల్లెలమే. ఇద్దరం ఒకటే కాలేజ్లో చదువుకున్నాం. అలాగా? అందుకే అంత క్లోజ్గా ఉంటాం. నీకెలా అనిపించిందో మరి? నాకేం అనిపించలేదు, కానీ అన్న చెల్లెళ్ళ మాత్రం లేరు, ఫ్రెండ్స్లా ఉన్నారు కదా, అందుకే అడిగాను. అంతేగా, ఒకే కాలేజ్లో చదువుకుంటే ఫ్రెండ్స్లా కాక ఇంకెలా ఉంటాం? అది కరెక్టే. నువ్వు ఇంత చదువుకున్నావు, మరి చీప్గా వాళ్ళ ఇంట్లో వంట మనిషిలా చేస్తున్నావు ఎందుకు? నేను త్వరలోనే ఒక కంపెనీ పెట్టబోతున్నాను, నీకు అందులో జాబ్ ఇప్పిస్తాను. నిజంగానా విరాజ్? నీకు ఏమాత్రం ఇస్తాడు రాజ్? జీతమా? మా ఇద్దరికి కలిపి 50,000 వస్తుంది. 50,000? ఎందుకలా అంటున్నావు? అదే 50,000 అంటున్నాను. నీకు ఇంత తెలివి ఉంది, అంత తెలివైన అందమైన వంట మనిషికి 50,000 ఇస్తారా? నా పిల్లల్ని కూడా పెద్ద కాన్వెంట్ స్కూల్లో ఆయనే చదివిస్తున్నాడు. నీకు పిల్లలున్నారా? వాట్? అవును, ఇద్దరు. అసలు నువ్వు అలా లేనే లేవు తెలుసా. యు ఆర్ లుకింగ్ సో యంగ్. నేను వెళ్ళాలి, ఇంకా చాలాసేపు అవుతుంది వచ్చి. అప్పుడే వెళ్తావా? వెళ్ళాలి విరాజ్, ఆయనతో గొడవ పడి వచ్చాను అసలే. ఏమన్నాడు వేస్ట్ ఫెలో? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని నాపై అరిచాడు. వాడికి ఎందుకట? నేను అలాగే, నీకెందుకు నీ పని నువ్వు చేసుకో అని పోట్లాడి మరీ వచ్చాను. వెరీ గుడ్ స్వీటీ, నీకెప్పుడు రాబుద్ది అయితే అప్పుడు వచ్చేసాయి. అలాగే విరాజ్. నా రూమ్ చూసావుగా, ఇక్కడికి. కాకపోతే వచ్చే ముందు ఫోన్ చేసిరా. ఎందుకు? ఎందుకంటే నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఉంటే. మౌనిక కూడా వస్తుందా ఇక్కడికి? తనెందుకు వస్తుందిలే, నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను అప్పుడప్పుడు. అయితే ఆ మౌనిక రాజ్ సార్ లవర్ కదా? నీకు తెలుసా? ఇంతకుముందు తెలుసు, ఇదంతా వాళ్ళ ఆఫీస్లో జరిగిన కథ కదా. ఇంటి విషయాలే కాదు, వాళ్ళ ఆఫీస్ విషయాలు కూడా నీకు తెలుస్తుందా? అప్పుడప్పుడు పనికి అక్కడికి వెళ్తాను. వీళ్ళిద్దరిని చాలాసార్లు చూశాను. ఇంటెలిజెంట్ ఫెలోవి నువ్వు. మరి నేను వెళ్తాను. హే స్వీటీ,
కనీసం రోజు తప్పించి రోజైనా రావాలి. 2 రోజులు మించితే నా వల్ల కాదు. ఖచ్చితంగా వస్తాను. వీలైతే రోజు వస్తాను విరాజ్, నీకోసం. లవ్ యూ బేబీ. ఎవరో వచ్చినట్టున్నారు. విరాజ్, మౌనిక. నువ్వు తన వాయిస్ కూడా గుర్తుపట్టావా? అవును, తను మౌనికి. విరాజ్, ఏం చేస్తున్నావు? నువ్వు నా కోసం వచ్చావని తనకు చెప్పకు, ఓకేనా? అలాగే. విరాజ్, ఎంతసేపటి నుంచి డోర్ కొడుతున్నాను. విరాజ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమేంటి ఇక్కడుంది? రాజ్ వల్ల పని మనిషి కదూ? అవును. ఏ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది అమ్మగారు, అది తను మనకేదో చెప్పడానికి వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేనే రమ్మన్నాను. ఏంటి విరాజ్? తనకి నేను ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాను. ఈరోజు లిఫ్ట్ చేసింది. ఎందుకు? తనకెందుకు చేసావు? అసలు అక్కడ పరిస్థితి ఏంటి రాజు గురించి తెలుసుకోవడానికని ఫోన్ చేశాను. అక్కడ మాట్లాడలేదని ఇక్కడికి రమ్మన్నాను. ఏం తెలిసింది నీకు రాజ్ గురించి? అయినా నువ్వు తనని లోపలికి ఎందుకు రానిచ్చావు? డోర్ ఎందుకు వేశావు? ఏం మాట్లాడుతున్నావు మోనిక? తను వస్తూ ఉంటే ఎవరో ఫాలో అయ్యారంట. కార్తిక్ నా వెనకాలే వచ్చాడు. కార్తిక్ నిన్ను ఫాలో అయ్యాడా? అవునమ్మగారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండాల్సింది. నేను అంతగా చూడలేదమ్మగారు. మధ్య వరకు వచ్చేసరికి కార్తీక్ అని గమనించాను. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసేటట్టున్నావుగా. మరి చూసాడా కార్తీక్? లేదమ్మగారు, తప్పించుకొని అటు ఇటు తిరిగి ఇటు వచ్చాను. అంటే కార్తీక్ చూడలేదుగా. మధ్యలోనే దారి మిస్ అయ్యాడు. ఇక్కడి దాకా రాలేదమ్మగారు. థ్యాంక్ గాడ్. కార్తిక్ ఎక్కడ వస్తాడోనని చాలా టెన్షన్ పడ్డాను. తను లోపలికి వచ్చి చెప్పగానే డోర్ వేసేసాను. ఒకవేళ కార్తీక్ చూసుంటే ఏమై ఉండేది? ఏమవుతుంది? మనిద్దరం పైకి పోయి ఉండేవాళ్ళం. అనవసరంగా నువ్వు తనని తిడుతున్నావు. అయినా నేనేం తిట్టాను? ఇంకోసారి జాగ్రత్తగా రా, ఎవరు చూడకముందు. అలాగే అమ్మా. ఏమైనా తెలిసిందా రాజ్ గురించి? పెద్దమ్మ ఫోన్ చేసి రాజయ్య గారిని చూడాలనుంది రమ్మని ఏడ్చారు. మరి రాజ్ ఏమన్నాడు? ఏమో అమ్మా, త్వరలోనే వస్తాడు కావచ్చు. సరే, నువ్వెళ్ళు. ఏంటి విరాజ్ నువ్వు ఇలా ఎవరిని పడితే వాళ్ళని రూమ్లోకి రానివ్వకు. ఎందుకు బేబీ? వేరే వాళ్ళు వస్తే నీకు జెలస్ అవుతుందా? అవును, ఇది మన రూమ్. మన రూమ్లో మనం తప్ప ఎవరు రావద్దు. రా కూర్చో. నీ లవర్ అక్కడ మంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు కొత్త పిల్లంతోటి. చేయని వచ్చాక వాడి సంగతి చెప్తాను. నన్నే మోసం చేస్తాడా? వాడు నిన్ను మోసం చేస్తాడా, నువ్వు వాడిని మోసం చేస్తున్నావా? వాడు ఎప్పుడు వస్తాడో, వాడి డబ్బంతా మనకెప్పుడు సొంతం అవుతుందో. యూ నీడ్ పేషెన్స్ బేబీ. ఎంత ఓపికతో ఉంటే అంత లాభం మనకి. ఏమంటోంది మీ అత్తయ్య? అదే పెద్ద మెంటల్ది. నాకు డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇస్తుందంట పెళ్లి తర్వాత వేసుకోవడానికి. వావ్, నీకైతే మంచి అత్తయ్య దొరికింది. నేను వెళ్ళి డైమండ్ నెక్లెస్ డిజైన్ సెలెక్ట్ చేయాలంట. మరి వెళ్దాం. ఏంటి వెళ్ళేది? కార్తిక్ని ఎలా ఒప్పించాలి, ఏం మాట్లాడాలో తెలియక నేను చేస్తూ ఉంటే మధ్యలో ఇదొకటి డైమండ్ నెక్లెస్ అంటూ అదంటూ ఇదంటూ. నీకేమైనా వాల్యూ తెలుస్తుందా? డైమండ్ నెక్లెస్ అంటే ఎన్ని లక్షలు ఉంటుందో తెలుసా? ఆస్తంతా మనదే అయినప్పుడు డైమండ్ నెక్లెస్కి వచ్చిందా నీకు? అవన్నీ వచ్చేలోపు ఇదైనా వస్తుంది కదా, సంతోషించాలి. అరే మహేష్, సార్. ఏందయ్య గారు? నీ భార్య ఎదురా, తన పేరేంటి? లక్ష్మి సార్. ఏది? లోపలనే ఉంటుంది కదా సార్, వంట చేసుకుంటూ. ఒకసారి ఫోన్ చేసి రమ్మను. అంటే సార్ అది వాళ్ళ అమ్మకి మంచి లేదంటే వెళ్ళింది, అప్పుడు ఇంకా రాలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకన్నా అర్థమవుతుందా? అది కాదయ్య గారు, నిజంగా వాళ్ళ అమ్మకి బాగా లేదు, సీరియస్ ఉందంటే వెళ్ళింది. మరి ఫస్ట్ ఏమన్నావు? లోపలుందని ఎందుకు అన్నావు? అంటే మీరు తిడతారేమోనని. కనీసం నీకైనా చెప్పి వెళ్ళిందా? అవునయ్య గారు. ఇంటి యజమానికి చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదా? అలా చెప్పా పెట్టకుండా వెళ్తే ఏంటన్నట్టు? క్షమించండి అయ్య గారు, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. నేను అన్ని విషయాలు కనుక్కుంటాను.
నిజంగానే వాళ్ళ అమ్మ సీరియస్గా ఉందా లేదా అని. అదంతా అబద్ధం అని తెలిసిందో అప్పుడు మీ సంగతి చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. మాకు తెలియకుండా ఇంట్లో చీమ కదలడానికి కూడా వీల్లేదు. అలాగే అయ్యా, ఇంకోసారి వెళ్ళనివ్వను. ఎటు పోయింది ఇది? ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. ఒకసారి చెత్త మొహందానా, ఆగు. నేనెందుకు ఆగాలి? ముందు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో చెప్పు. నేనెందుకు చెప్పాలి? నన్నెందుకు కొడుతున్నావు? నేను వెళ్ళి సార్కి చెప్తాను, నిన్ను తన్నిస్తాను. ఓ వెళ్ళి చెప్పుపో. నువ్వు ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావని వచ్చి నన్ను అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళిందని అడిగితే నేనేం చెప్పాలి? ముగ్గుడికి నాకే చెప్పవు. నేను నీకు చెప్పను. వెళ్ళి కార్తీక్ సార్కి చెప్పుపో. దరిద్రపుదానా, కార్తీక్ సార్ అడిగితే మీ అమ్మకి సీరియస్గా ఉంది, వెళ్ళిందని చెప్పాను. అయినా తనకి డౌట్గానే ఉంది. మంచి పని చేశావు. మా అమ్మకి ఎలాగూ బాగాలేదు కదా, వెళ్ళి కనుక్కుంటాడు. ఎప్పుడు అడిగినా ఇదే చెప్పు. పోగొరుబోతుముండా. చెల్లెమ్మ, తమ్ముడు అందరు బాగున్నారా పిన్ని? అందరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారా? ఆ గడి ఏం పాడైందో ఏమో, అందరు గాడికే పోయినరు. ఏం పాడవుడేంది, గాన్నే మంచిగా ఉంటుంది. ఈడేం పాడైతుంది? దీనికి గసంటి పొరగాండ్లు పుట్టేది ఉండే, గీన్నే వారేసి వీకుదురు. నా కొడుకును అమెరికా పోదాండ్రా అంటే నడు, గీన్నే ఉంటా అంటాడు. ఆడెంత పుణ్యాత్కుడు, ఎంత మంచోడాడు. తన భూమిని ఇడిచిపెట్టి పోవడానికి ఇష్టం ఉండదు. నాకు గసంటి కొడుకు ఊడితే మంచిగా ఉండు. వచ్చినావే అమ్మగారు. ఆగో ఓలా అనుకుంటానవా? గది మా ఇంట్లో పని మనిషి. పని మనిషా? ఇది బాగానే పోజులు కొడుతుంది కదా నీ లెక్కనే. ఈ ముసల్ది అక్కడ బస్ స్టాప్లో కనిపించింది. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓరి దేవుడు, వీరాజుని కలిసిన విషయం చెప్తుందయింది. ఆయన ఈ ముసల్దానికి ఏం తెలుసు వీరాజు అంటే ఎవరు? ఏమైందే, మంచిగా ఉన్నావా ఇప్పుడు? మంచిగా అయిందమ్మా, మంచిగా గోళీలు వేసుకున్నా. ఏమైంది దానికి? ఇవో పొద్దుగాల నొప్పులు అవుతున్నాయని పోయింది. నొప్పులు అవుతున్నాయి? అంటలన్నీ వేసి పెట్టింది అంట మనిషి. నొప్పులున్నా వంట చేసిందా? అంటే వేసి పెట్టిపోయింది. డాడీకి పోయింది. హాస్పిటల్కి పోతారు, రెండుకు పోతారు. హాస్పిటల్కి పోయింది. దాని ఫోన్కు 5,000 గూగుల్ పే చేసిన. ఇక నొప్పి తగ్గించుకొని దెబ్బ వచ్చింది మందులు వేసుకొని. దగ్గర పనిచేసే వాళ్ళు అందరికి ఇట్లుంటారు. ఈ బొంద దానికి నొప్పులైనాయి, అంట వేసింది, హాస్పిటల్కి పోయింది, గోళీలు వేసుకొని తగ్గించుకొని వచ్చిందా? అవునే, నొప్పులన్నీ తగ్గినాయే నీకు? మొత్తం తగ్గలే అమ్మా. తగ్గకున్నా వచ్చి నా పని నేను చేసుకోవాలి కదా. అబ్బో, బాగానే కటింగులు ఇస్తానవే. మరి ఆడేందో నాటకాలు ఆడుతీవి కదనే. అమ్మా ఆమె ఎవరని అడుగుతున్నావా? నువ్వు నన్ను చూడలేదా అనే? నువ్వేం భయపడకు, మనిద్దరం దోస్తులు లెక్క. నాకు దాన్ని తిట్టబుద్ధి అయినప్పుడల్లా దాని మీద ముచ్చట నీకే చెప్తా. అది మా చిన్నత్త, మా అత్తకు చెల్లె. అత్త లెక్కనే పెత్తనం చేద్దామని చూస్తుంది. బతికిపోయినా అంటే మా అమ్మకు దీనికి వడదన్నట్టు. బస్ స్టాండ్లా నువ్వు నన్ను కలిపితివి కదనే అవులే. నేను ఇప్పుడే చూస్తున్నా అమ్మగారు మిమ్మల్ని, ఇంతకు ముందు ఎప్పుడు చూడలే. మరి బస్ స్టాండ్లో కలిసింది ఎవతే? అది ఆత్మ నావే? ఈ శవం ఇంకేమన్నా పాడైందా? ఆత్మ వచ్చి కూర్చున్నదాడా? అమ్మ ముసల్ది ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతుంది. శవమాట ఆత్మనట. మీరు ఏం మాట్లాడుతున్నారమ్మా? నాకేం అర్థమైతలేదు. ఎవరిని న్యూస్ ఎవరు అనుకున్నావో ఏమో అత్త. ఎవరిని న్యూస్ ఇవ్వాలనుకుండేంది? నాకు మంచిగా గుర్తు. ఇదే ఆడికి వచ్చి కూర్చున్నది నా పక్క పొన్న. మాట్లాడితే చాలు కుక్క లెక్క గయ్యి గయ్యి మళ్ళీ వేసింది. అప్పుడు ఇప్పుడేమో అమ్మగారు అని సత్యపూస మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అనే ఈ అమ్మని కలిసినావా నువ్వు? లేదమ్మా, నాకు అసలు టైమే లేకుండే. వెంటనే హాస్పిటల్కి పోయినా, మందులు వేసుకున్నా. మా అమ్మకు మంచి లేదనగానే అటు పోయినా, ఇటు వచ్చేసినా. మళ్ళా టైమే లేదమ్మా నాకు. బస్ స్టాండ్లో పోయి కూర్చునేంత టైం ఎక్కడిది నాకు. గీ దొంగ ముండ ఏదో నాటకాలు ఆడుతున్నట్టున్నది. గీ ముండ నేనడ చూసినా. నా కొడుకు చెప్పాలి దీని సంగతి. ఏదో ఉన్నది. ఎవరి న్యూస్ ఎవరు అనుకున్నావు వచ్చిందమ్మా? నేను చూసిన్నే. ఏడ చూసినావు? ఏమో ఇప్పుడే చూడబడుతుంది. ఆడ కూసున్నది ఎవడో రేసు కుక్క మొక్కపోడు రాగానే అని పోయి పట్టుకున్నది. అమ్మో అమ్మ, ఏం మాట్లాడుతున్నారు? నాకు మొగుడున్నాడు, ఆయన ఉడిక్కనే పనిచేస్తాడు. అట్లా మాట్లాడితే ఆయనతో నా మొగుడు నన్ను ఇడిచిపెట్టినా ఇడిచిపెడతారు. పోని చిన్నమ్మ, ఎవరిని చూసినావో ఏమో. నువ్వా పోయి మాకు సాయ పెట్టుకొని రాపన్నాడు. అలాగే అమ్మా. కాదే, నేను చూసినా ఇదే బొడ్డి
ఆడకచ్చి కూర్చున్నది. దీని మాట కూడా నాకు ఎరికే. గిట్లనే మాట్లాడింది. ఎవడో రాగానే అని పోయి పట్టుకున్న దాంతో వీకింది. చెప్పింది కదా, దీని మొగుడు కూడా గిన్నె పని చేస్తాడు. ఓంతోటి పోతుంది. ఓ ఏళ్ళ తరబడి ఈయన పని చేస్తాను మా ఇంట్లో. నువ్వన్న నమ్మే గడ కూర్చున్నది నా పక్కకే. ఎంతో నొప్పులు అన్నది, మన్న అన్నది, దుబ్బ అన్నది. నొప్పులుంటే గింత తొందర అత్తారు ఎవరన్నా? ఎటు పోతుంది చిన్నమ్మ? ఇక్కడనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. పిల్లలు కూడా ఇక్కడనే చదువుతారట. నేను చెప్పేది వినుండ్రే. ఇప్పుడైతే పోనీయండి చిన్నమ్మ, మళ్ళీ మనైతే చూద్దాం. ఈ బొడ్డితోటి జాగ్రత్తగానే ఉండాలి. నా కొడుకు ఎట్లన్నా వేసి చెప్పాలి కానీ. ఈడున్నవారా? ఏం చెప్తాన్నవరా కొడుక? ఏమైంది చిన్నమ్మ? కొంచెం పడుకోకపోయినావు? ఏ కాదురా, నీకు ముచ్చట చెప్పుదామని వచ్చిన మనసున పడతలేదు. ఏమైందే? పిల్లలు ఫోన్ చేసిండ్రా? నా గురించి కాదురా నాన్న, ఈ ఇంట్లో వంట మనిషి గురించి. వంట మనిషా? లక్ష్మి ఏమైంది? గది నాకు గడ బస్ స్టాండ్లో కనిపించిందిరా రాంగరాంగా. అవునా? అది వాళ్ళ ఇంట్లో కూడా లేకుండే. అదే కావచ్చు. వచ్చిందిరా, ఇంటికి వచ్చింది. వచ్చేసిందా? అయితే గడ బస్ స్టాండ్లా నేను మాట్లాడినరా దాంతోటి. కయ్య కుక్కలు ఎక్కువరింది నా మీదికి. ఇక నువ్వెవరివో తెలియదు కదనే. ఆడ విషయం కాదురా, దాని మొగుడు పిల్లలు అందరు ఇన్నే ఉంటారట కదరా. అవునే, దాని మొగుడు వాచ్మెన్ పని చేస్తాడు మన ఇంట్లోనే. పిల్లలు కూడా ఇన్నే చదువుతారు. 2 పిల్లలు కూడా ఉన్నారు దానికి. మరి ఇంకోడు రాగానే పోయాన్ని పట్టుకున్నదిరా. చీచి, అదెవరినో పట్టుకుంటే మనకేంది? గసంటోళ్ళని పెట్టుకోవద్దురా ఇంట్లో. నిజమానే నువ్వు చెప్పేది? అవునంటేనేమో. నేను అది వచ్చినాక అడిగితే, నేను నిన్ను చూడనే లేను, నువ్వు నాకు తెలియదు అంటాంది. అబద్ధం ఆడుతుంది అది. ఇక గసంటి పనులు చేస్తే నిజం నిజాయితీకి ఎట్లా చెప్తారే? తప్పించుకోవడానికి అట్లా చెప్తున్నది కావచ్చు. అయినా దాన్ని చూస్తే నాకేందో తేడా కనబడుతుందిరా. దాన్ని తీసి పారేయి, ఇంకోలా నన్ను పెట్టుకో. చూద్దాం తీయే. ఇట్లా సడన్గా తీసేస్తే వాళ్ళు ఎటుపోతారు చెప్పు? మన మీదనే ఆధారపడి బతుకుతాండ్రు. పిల్లల్ని కూడా నా కొడుకే చదివిస్తాండు. సరేరా కొడుక, నీకైతే తెలియనని చెప్తాన్నా. నీకైతే తెలిసి ఉండాలి దాని గురించి. అప్పుడప్పుడు గమనించేదాన్ని. ఏ గమనించుడే అవ్వో, గసంటోళ్ళ నేను అస్సలు ఓర్వా. సరే, అవన్నీ ఆలోచించకు. కొంతసేపు అయితే వండుకపో. టీవీ పెట్టుకోవే. అందులో టీవీ పెట్టించిన నీ రూమ్లో. అవు కొద్దిసేపు చూసినారా ఇప్పటిదాకా? మా సూత్త చిన్నమ్మ చెప్తుందంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. కార్తీక్ ఈ విషయం చెప్పాలి. ఇది ఇట్లాంటి వేషాలు కూడా వేస్తుందా బయటకు పోయి? అసలు ఛీ, ఇవ్వాలనైతే అది లేదు ఇంట్లో. ఏదో వేషాలు వేయడానికి పోయినట్టుంది. ఎంత సంతోషంగా ఉందన్నయ్య. ఈరోజు అందరి మొహాలు వెలిగిపోతున్నాయి. కూతురు అల్లుడు ఈరోజు రాబోతున్నారు. ఈ ఇల్లు కలకలలాడుతూ ఉంటే చూడాలనుంది తల్లి. ఇన్ని రోజులు నా చెల్లెమ్మ లేక వెలవెలబోయింది. ఇప్పుడు నా చెల్లెమ్మ, నా కొడుకు, కోడలు అందరితో ఇల్లు కలకలలాడాలి. మనవడో మనవరాలో వస్తే ఇంకా బాగుంటుందన్నయ్య. ఏమైంది లడ్డు? అటు ఇటు ఏమో బాగా తిరుగుతున్నావు. తిరిగాక ఇవాళ నా కొడుకు వస్తాడు. నా కొడుకును కావాలని దూరం పంపించినావు నా నుంచి. ఎన్నడు కూడా గట్ల పోలేడు. ఇవాళ నా కొడుకు మమ్మీ అని వస్తాడు. మరి ఏమేం స్పెషల్ చేయించినవే కొడుక్కి? ఆయనకి ఇష్టం ఉన్నాయన్నీ చేపించిన. ఇవాళంతా నేను ఆనతోటే ఉంటా, ముచ్చట్లు ఆడతా. వాడు ఉంటాడు అవే మరి. రాగానే ఆఫీస్కి పోతాడేమో. అరే, మౌనికకైతే ఫోన్ చేసి చెప్పిన నా కొడుకు వస్తాడని. నెక్స్ట్ ప్లాన్ ఏందో మరి. ఎంత వీలైతే అంత తొందర మౌనికకు నా కొడుకు పెళ్లి చేయాలి. అవునమ్మా, మనవడు మనవరాలు వస్తే ఇంకా నా ఆనందానికి హద్దులే ఉండవు. వస్తారు మనవాడు వస్తాడు, మనవరాలు వస్తారు. ఆయన ఎల్లగొట్టినాక మౌనికకు పెళ్లి చేసుకున్నాక గప్పుడు వస్తారు మనవడు మనవరాళ్ళు. ఏందో కలలు కంటాండ్రు. ఈ ముష్టి ముఖాలను నేనెందుకు ఉంచుకుంటా ఇంట్లో? ఎన్ని రోజులు అవుతోంది మనం ఇంటి నుంచి బయటకు వచ్చి? అవును బావా, నేను అమ్మని ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదు ఇన్ని రోజులు. నేను కూడానే. మమ్మీ డాడీని విడిచిపెట్టి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. ఆఫీస్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ 1 వీక్లో వచ్చేసాను అంతే. చాలా బాగుంది కదా బావా? చాలా అంటే చాలా. వెళ్ళాక ఇంకా బాగుంటుంది చూడు. బావా, ఇల్లును గుర్తు చేసుకుంటే మనం పోట్లాడిన రోజులే గుర్తొస్తున్నాయి. ఎంత సిల్లీగా బిహేవ్ చేశాం కదా అప్పుడు. బావా, నాకు మాట ఇస్తావా? ఏంటే? ఇలారా. జీవితాంతం నాతో ఇలాగే కలిసి ఉంటావా బావా? నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నా నుంచి ఎవరు వేరు చేయలేరు. అయినా నువ్వు వేరు నేను వేరు కాదు.
ఈ మాట నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. మన ఇద్దరం ఒకటే ఇప్పుడు. ఉమ్. అమ్మ గురించి భయపడుతున్నావా? మ్మ్. అందరికన్నా ముందు నీకు నేను, తర్వాత ఎవరైనా. అది గుర్తుపెట్టుకో. నాకు కూడా అంతే. ముందు నువ్వు, ఆ తర్వాత ఎవరైనా. ఉమ్. నువ్వు నా ప్రాణం రా.